ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, రుణమాఫీ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయనకి ధీటుగా ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు ఆయన్ని మించి ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత బస్సు కానీ, గృహజ్యోతి కానీ, రుణమాఫీ కానీ చేస్తున్నారు అని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ఒకవైపు, ఇంకోవైపు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి ఆయన సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని విపక్షాలకు చెందిన ఒక 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే, అందులో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని బాన్స్వాడ శాసనసభ్యుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుని ఇక్కడ పార్టీని ఆ విధంగా సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇటువంటి ప్రయత్నాన్ని ఒకవైపు ప్రశంసిస్తూ రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా చేర్పించుకున్నారు అని ప్రశ్నించేంత పరిస్థితి నీకు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. రెండోది, ఇది అన్నిటికన్నా ముఖ్యంగా ఏనుగు రవీందర్ రెడ్డి గారికి బీహార్ ఇచ్చిన సందర్భంలో కాసుల బాలరాజు గారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ ఇచ్చే హామీ ఆ రోజున రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఆయనకి ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా ఆయనకి పదవి ఇస్తే అది తట్టుకోలేని మీరు కొంతమంది హైదరాబాద్ వెళ్ళి ల్యాబింగ్ చేసి రేవంత్ రెడ్డి గారి మనసు మార్చలేక భంగపడ్డది వాస్తవా కాదా? పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అనే వచ్చే సందర్భంలో ప్రెస్ మీట్లు పెట్టి రావడానికి వీల్లేదంటే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. మీరు ఏ విషయంలో చూసినా ఫెయిల్యూర్ ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సక్సెస్ విజయానికి చిరునామాగా ఉన్నారు. మనం అన్ని ఫెయిలే ఉన్నాం, ఎప్పుడు ఫెయిలే ఉన్నాం. ఏ ఒకటి అలా ఎక్కడెక్కడ గెలుస్తున్నాం. కానీ ఈ విజయ రహస్యం తెలుసుకోమని, ఈ సక్సెస్ మంత్రాలు ఏముందో తెలుసుకోమని రేవంత్ రెడ్డి గారు పోచారాన్ని మన దగ్గరికి పంపించడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ శ్రేణులు, మెజార్టీ శ్రేణులన్నీ అద్భుతంగా ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా మొదలు ఆహ్వానించి తర్వాత మరి ఎక్కడ తేడా వచ్చింది, ఏం తేడా వచ్చింది, ఎటువంటి విషయాలు వచ్చినాయి, ఎందుకంటే బేషరతుగా వచ్చుంటే మిమ్మల్ని కూడా ఆహ్వానం పలికేవారేమో. మీరు ఏం షరతులు పెట్టారేమో, ఏం షరతులు పెట్టారో, ఎందుకు షరతులు పెట్టారో అవి మీకే తెలవాలి. నిన్నటి ప్రెస్ మీట్లో ఎక్కడో కొన్ని చోట్ల మెజార్టీ రాలేదని, సురేష్ బాబా గారి దగ్గర రాలేదని, ఇంకో దగ్గర రాలేదని ఏదో మాట్లాడుతున్నారు. ఇటువంటి విషయాలన్నీ ఏంటంటే, ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో, వర్ణీ మండలంలో బాగా ఉద్యమం జరిగిన ఊర్లు జాటోరా కావచ్చు, పాతవర్ణి కావచ్చు, తగిలేపల్లి కావచ్చు, ఇవన్నీ ఆ రోజున ఉద్యమానికి చాలా అనుకూలంగా ఉన్న ఊర్లు ఇవాళ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇందులో సురేష్ బాబా గారితో ఇంకొకరితో తప్పు ఉంది అని మేమెవరూ అనుకోవట్లా. మరి అది నువ్వెందుకు అనుకుంటున్నావో నాకు తెలియదు. అసెంబ్లీ ఎలక్షన్లో మనకి ఇక్కడ సత్యనారాయణపురంలో మైనస్ వచ్చింది. ఎప్పుడు మైనస్ లేదు, ఇప్పుడు మైనస్ వచ్చింది. నీ నాయకత్వంలో మైనస్ వచ్చిందని ఏమంటే ఈ రకమైన పరిస్థితి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటున్నా. ఇంకా మనోహర్ గారి విషయం ఏదో మాట్లాడాడు. మనోహర్ గారు ఆయన శ్రీమంతుడు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వెల్ సెటిల్డ్ ఉన్నారు. ఆయనకి నువ్వు ఏదో సహాయం చేశానో లేదు, బెయిల్ ఇప్పించడానికి నువ్వేమి అడ్వకేట్ కాదు. అడ్వకేట్ దగ్గర, జడ్జీల దగ్గర మధ్యవర్తిగా పనిచేశానంటే ఒప్పుకుంటాం. కానీ మేము బెయిల్ ఇప్పించామనే పరిస్థితి కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. బడాబోడ్ కాంట్రాక్టులో 27 లక్షల డిఫాల్ట్ అని ఎవరో చెప్పంగా విన్నాం. ఇప్పుడు కూడా బడాబోడ్ కాంట్రాక్ట్ని ఏదో చేసే ఉద్దేశంతో ఉంటే ఇదంతా శ్రీనివాసరెడ్డి గారికి తెలిసిపోయింది. శ్రీనివాసరెడ్డి గారి ముందు ఇటువంటి ఆటలు సాగవు అని నువ్వు వేరే గ్రూపు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు గ్రూపులు మెయింటైన్ చేస్తూ శ్రీనివాసరెడ్డి గారు బాలరాజు గ్రూపులు పెడుతున్నారు అనే పద్ధతిలో మాట్లాడుతున్నావు. ఇది పూర్తిగా తప్పు, అవాస్తవం. మేము పత్రికాముఖంగా ఖండిస్తున్నాం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, బీర్పూర్ మండల పార్టీ అధ్యక్షులు బోయిడి శంకర్ గారు కానీ, వర్ణీ అధ్యక్షులు సురేష్ బాబా గారు కానీ, చందూరు అధ్యక్షులు కోదరాజు శ్రీనివాస్ కానీ, మోసరా అధ్యక్షులు లక్ష్మణ గారు కానీ, రుద్రూరు అధ్యక్షులు అరుణ్ గారు కానీ, కోడీరు అధ్యక్షులు షాహిద్ గారు కానీ, కోతంగల్ అధ్యక్షులు శంకరన్న గారు, ఇంతమంది మద్దతుతోని బాలరాజు గారు పోచారం శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం పలికి స్వాగతించారు. మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంతమంది అధ్యక్షులు కాదు, మీరు ఏం చేయగలుగుతారు? మీ దగ్గర కూడా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు. కానీ ఇంతమంది అధ్యక్షులు ఈ రకమైన పరిస్థితి ఉంది.
ఇది ప్రాపరు, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు మీ వ్యక్తిగత లాభాల కోసం కార్యకర్తల్ని అయోమయానికి గందరగోళానికి గురి చేసి ఈ 4 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరాలు దగ్గర ఒక 6 మాసాలు సమయం అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, ఎంపీ గారు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో కార్యకర్తల పనులు కానీ, ప్రజల పనులు కానీ, డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటే ఈ అవకాశాలన్నీ పక్కన పెట్టి ఈ గ్రూప్ రాజకీయాలతో ఎవరికి మనశ్శాంతి లేకుండా ఇవన్నీ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇటువంటి అన్ని మానుకోండి అని ఈ పత్రికాముఖంగా ఇంకోసారి తెలియజేస్తున్నాం. జడ్పీటీసీ చేసి నేను ఎప్పుడు పారిపోయాను, ఏ రకమైన వ్యాపారాలు చేశాను అంటున్నావు. జడ్పీటీసీ చేసి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 2014 తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాలరాజు గారు పోటీ చేసిన సందర్భంలో నీకు ఓటు హక్కు లేదు, సత్యనాపురంలో ఓటు హక్కు లేదు. తర్వాత మేము కొంతమంది ఆ రోజున గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ పటేల్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి దగ్గర 1000 సభ్యత్వాలు, 1000 ఓటు హక్కులు, పోయిన ఓటు హక్కులు ఆ రోజున ఎలక్షన్ కమిషన్ ఏం చేసిండ్రు, చాలా మందికి ఇక్కడ ఓటు పోయిన అయిపోయినాయి, వాళ్ళందరినీ తిరిగి చేయించాం. ఆ సందర్భంలో కూడా నీకు ఓటు రాలా, పార్లమెంట్ ఎలక్షన్ టైం నీకు ఓటు వచ్చినా నువ్వు వినియోగించుకోవాలా. ఇటువంటి ఎన్నో సందర్భాలు నీ మీద చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఇవాళ సరిపోదు. అవన్నీ అవసరం లేదు, పద్ధతిగా ఉండు, గ్రూప్ రాజకీయాలు మానే, సహకరించు, ప్రభుత్వానికి సహకరించు, గవర్నమెంట్కి సహకరించు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని సుస్థిరమైన ప్రభుత్వంలో ఉంటేనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతాడనే ఉద్దేశంతో ఆయన ఆహ్వానించారు. ఆయనే కాదు, ఇంకా 10 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఎవ్వరూ ఎక్కడా తప్పు పడతలా. మీకు ఎందుకు తప్పు పడుతుంది? రవీందర్ రెడ్డి గారి ఏదైనా విషయం ఉంటే రేవంత్ రెడ్డి గారు లేదా షట్కార్ గారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆయనకి న్యాయం చేస్తారో చేసుకోము, మనకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఏం చేయగలుగుతాము? మన స్థాయిలో రవీందర్ రెడ్డితో ఇంకోళ్ళతో ఏదో మనం చేయగలిగే పరిస్థితుల్లో లేవు. చేయగలిగే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి దగ్గరకో, సురేష్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది తప్ప సామాన్య కార్యకర్తలు అయిన మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టొద్దని, మమ్మల్ని విభేదిస్తూ మళ్ళీ మీరు అందరూ రండి కలిసి పనిచేద్దాం అనే పద్ధతి మంచిది కాదని కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులు, బీఫారాలు నువ్వు పంచుతానన్నావు. ఏ రకమైన అధికారం ఉంది నీకు పంచడానికి? నువ్వు ఎవరు పంచడానికి? ఇప్పుడు ఎల్లారెడ్డి శాసనసభ్యుడు గత ఎలక్షన్లో ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. గెలిచిన తర్వాత ఈయన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు. టీఆర్ఎస్ పార్టీ అప్పుడే ఇన్ఛార్జి ఏనుగు రవీంద్ర రెడ్డిని కాదని ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా అన్ని నామినేటెడ్ పోస్టులు, అన్ని బీఫారాలు సురేంద్ర చేతుల మీద పంచడం జరిగింది. ఇంత చిన్న విషయం రాజకీయాల్లో మీకు తెలియదా? ఇక్కడ మాత్రం ఏం జరగబోతుంది? రేపు ఇక్కడ మాత్రం ఏం జరగబోతుంది? కాసుల బాలరాజు గారి ఆధ్వర్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పంచారు తప్ప నువ్వు పంచడానికి నీకు ఏ రకమైన హక్కు లేదు. నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ కాదు. నువ్వు ఇవన్నీ మానేసుకుని తప్పుడు కాక కలిసి వస్తే కలిసి వచ్చినట్టుగా ఉంటుంది. నిన్ను శ్రీనివాసరెడ్డి గారు కానీ కాజు బాలరాజు గారు కానీ కలుపుకోవడానికి ఏంటంటే నువ్వు హ్యూమన్ రిలేషన్, వ్యక్తిగత సంబంధాలు సరిగా కొనసాగించవు. ఆర్థిక లావాదేవీలు 100% జెన్యూన్గా లేవు. ఏ విషయం కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళు నీకు సహకరించకపోవచ్చు. సహకరించే పరిస్థితి తెచ్చుకుని పెద్ద వయసు వచ్చేసింది. నాకన్నా 10 ఏళ్ళు పెద్దోడివి, నీకన్నా శ్రీనివాసరెడ్డి గారు 10 ఏళ్ళు పెద్దోడు. ఇప్పటికన్నా మారి ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దుకుని నీకు నువ్వు ఆత్మవిమర్శనం చేసుకుని సరిగ్గా ఉండాలి అని ఈ పత్రికాముఖంగా అందరి సమక్షంలో ప్రత్యేకంగా యలమంచిలి శ్రీనివాసరావు గారిని కోరుతున్నాము.